Let's get to prayers. ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वाय। ओम ओम नमो नमो भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्णप्रेमप्रदाय कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रे। नमो ब्राह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामीनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधुरं श्री चैतन्येश्वरं
ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోऽపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. మనం 6వ క్యాంటో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకోవాలి కదమ్మా. 4వ అధ్యాయం స్టార్ట్ చేసుకోవాలి. ప్రభుజీ ఫోర్త్ స్టార్ట్ చేసుకోవాలి. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? లాస్ట్ వీక్ లాస్ట్ క్లాస్ భారతి మాతాజీ స్టార్ట్ చేశారా, లేదా భారతి మాతాజీ నువ్వు లేక భారతి మాత స్టార్ట్ చేశారా? నేను లేక భారతి మాతాజీ చేశారు. నువ్వు స్టార్ట్ చేస్తారా భారతి మాతాజీ? సత్యమాతాజీ తర్వాత కదా ప్రభుజీ నేను. హలో ప్రభుజీ, వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుంది. క్లాస్ మీతో స్టార్ట్ చేయించుకుని నేనే చదవాలా ప్రభుజీ? ప్రభుజీ ఇది కట్ అవుతుంది, వాయిస్ కట్ అవుతుంది. నాదే కట్ అవుతుందా? ఆ వీడియో కూడా కట్ అవుతుంది, వాయిస్ కూడా కట్ అవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? చదవండి అమ్మా. హరే కృష్ణ. 4వ అధ్యాయము. దక్ష ప్రజాపతి హంసగుహ్య స్తోత్రముతో భగవానుని స్తుతించుట. విశ్వమునందలి జీవసృష్టిని గూర్చి మరింత విస్తారముగా తెలుపుమని పరీక్షిన్ మహారాజు అడిగినంతటా సుఖదేవ గోస్వామి దానిని వివరించుచు, ప్రాచీన వర్షి పదుగురు సుతులకు ప్రచేతసులు తపస్సు చేయుటకై సముద్రమున ప్రవేశింపగా రాజులేని కారణమున ధరణి నిర్లక్ష్యము కావింపబడినని తెలిపెను. పలు కలుపు మొక్కలు అనవసరమైన వృక్షములు సహజముగానే పెరిగినవై ఆహార ధాన్యముల ఉత్పత్తి జరగలేదు. నిజమునకు ధరణి అంతయు అరణ్యముగానయ్యను. సముద్రము నుండి బయటకు వచ్చిన ప్రచేతసులు ప్రపంచమంతయు వృక్షమయమగుటను గాంచి క్రుద్ధులై ఆ వృక్షములను నశింపజేసి పరిస్థితిని చక్కబరుచుటకు నిశ్చయించిరి. ఆ విధముగా వారు వృక్షములను భస్మీపటలము కావించుటకు వాయువును అగ్నిని సృష్టించిరి. కానీ వృక్షములు సమస్త జీవులకు ఫలపుష్పదాయకములు కనుక వనస్పతులకు రాజగు సోముడు ప్రచేతస్సులు కావించడి వృక్ష వినాశ కార్యమును నివారించెను. పిమ్మట వారిని అసంతృప్తిపరచుటకై అతడు ప్రమ్లోచయను అప్సరసకు పుట్టిన ఒక సౌందర్యవతియగు కన్యను వసగెను. ప్రచేతస్సులు వీర్యముచే దక్షుడు ఆమె కడుపున పుట్టెను. మొదట దక్షుడు దేవతలను, దానవులను, మానవులను సృష్టించెను. కానీ తగినంత విస్తరించకపోవుటను గాంచి అతడు సన్యసించి వింధ్య పర్వతమునకు వెడలి తీవ్ర తపస్సును ఆచరించుచు హంసగుహ్య స్తోత్రముతో విష్ణు భగవానుని స్తుతించెను. ఆ స్తోత్రముచే దేవదేవుడు దక్షుని ఎడ అతి ప్రసన్నుడయ్యను. ఆ స్తోత్రము ఇట్లున్నది. దేవదేవుడు పరమాత్ముడగునగు శ్రీహరి జీవులు ప్రకృతి ఇరువురికి నియామకుడు. అతడు స్వయం పూర్ణుడు, స్వప్రకాశుడు. అనుభూతి అనడి విషయము జ్ఞానేంద్రియములకు కారణము కానట్లుగా జీవుడు దేహమునందున్నప్పటికీ సమస్తేంద్రియ సృష్టికి కారణుడైన పరమాత్మునికి కారణము కాజాలడు. జీవుని అజ్ఞానము వలననే అతని ఇంద్రియములు లౌకిక విషయములలో నెలకొని ఉండును. జీవుడు సచేతనుడు కనుక ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టిని గూర్చి కొంతవరకు తెలుసుకొనగలడు. కానీ దేహ మనోబుద్ధులకు పరమైన భగవంతుని మాత్రము అతడు తెలుసుకొనజాలడు. అయినను సదా ధ్యానమగ్గులయుండు మహర్షులు మాత్రము ఆ దేవదేవుని రూపమును తమ హృదయములలో గాంతురు. చదవనా? ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సుధామాత ఉన్నారమ్మా? పద్మావతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. పద్మావతి మాతాజీ లేరా? ఉన్నారే? ఉన్నారు మాత ప్రభు. మ్యూట్ లో ఉండిపోయింది. సరే, మ్యూట్ లో ఉన్నా. సరే చదవండి అమ్మా ప్రభావం. హరే కృష్ణ ప్రభు. సాధారణ జీవుడు భౌతికంగా కలిసి ప్రభు చదవమంటారా ప్రభు?
ప్రభు చదవనా? చదవండి చదవండి సరే. హరే చదవండి కృష్ణ. అమ్మా, హరే కృష్ణ. చదవండి. సాధారణ జీవుడు భౌతికంగా కలుషితుడై ఉండును కనుక అతని వాక్కు బుద్ధి కూడా భౌతికములై ఉండును కనుక తన భౌతికేంద్రియములతో అతడు భగవంతుని తెలుసుకొని చాలుడు. భౌతికేంద్రియములతో బడిసినట్టి భగవద్భావన సరైనది కాదు. ఏలైనా భగవంతుడు భౌతికేంద్రియములకు పరమైన వాడు, కానీ ఇంద్రియముల భగవత్ సేవలో నెలకొన్నప్పుడు దేవదేవుడు ఆత్మస్థితిలో ప్రకటమగును. మనుజుని జీవిత లక్ష్యం భగవంతుడే అయినప్పుడు అతను ఆధ్యాత్మిక జ్ఞానమును వడిసిన వానిగా చెప్పబడును. సృష్టికి పూర్వమే తాను స్వయంగా నెలకొని ఉన్నందున పరబ్రహ్మమే సర్వకారణ కారణుడే ఉన్నాడు. అతడే భౌతికములు ఆధ్యాత్మికములునైన సమస్తములకు మూల కారణం. అతడు పూర్ణ స్వతంత్రుడు. ఆయనను అతనికి అవిద్య అను ఒక శక్తి కలుగు. అది ఏ మిథ్యా తార్కికుడు తనను తాను పూర్ణుడని తలుచినట్లుగా చేయను. బద్ధజీవుడు మోహగ్రస్తుడగినట్లు మాయను కలగజేయను. ఆ పరబ్రహ్మము అనగా పరమాత్ముడు తన భక్తుల ఏడ అమితానురాగం కలిగి ఉండును. వారి ఏడ అనుగ్రహం చూపుడికి అతడు తన రూపమును నామమును గుణములను లక్షణములను వెల్లడి చేయుచును. వాని ద్వారా అతడు ఈ భౌతిక జగత్తులో అర్చింపబడును. కానీ దురదృష్టవశాత్తు లౌకిక ఆసక్తులైన వారు వివిధ దేవతలను అర్చింతురు. పద్మం మీదుగా ప్రసరించు వాయువు ఆ పుష్ప సుగంధమును మోసుకొని పోనట్లుగా లేదా ధూళిని మోసుకొని పోవు కారణమున వాయువు కొన్ని మార్లు అన్నమయమైనట్లుగా మూర్ఖులకు వివిధ అర్చనాపరుల కోరికలను అనుసరించి భగవానుడు వివిధ దేవతల రూపమును గోచరించు. కానీ వాస్తవమునకు అతడు పరమ సత్యమే విష్ణు భగవాన్. తన భక్తుల కోరికలను తీర్చుటకే అతడు నానా విధములుగా అవతారమును దాల్చుచుండు కనుక ఇతర దేవతలు పూజింపనవసరం లేదు. దక్షిణ స్తోత్రం చే ప్రసన్నుడైన భగవానుడు అష్టభుజధారియే అతనికి దర్శనమిచ్చింది. మేఘ శ్యామల వర్ణుడుగా దేవదేవుడు పీత వసనమును దాల్చి ఉండను. దక్షుడు భోగపదమును అనుసరింప కుతూహలపడుచున్నాడని ఎరింగి మాయను అనుభవించే శక్తిని అతనికి భగవానుడు వసుకను. పంచజనుని తన యగు అసిక్నిని భగవాను దక్షునికి ఇచ్చెను. మైదూను సుఖభోగమును అనుభవించుటకు దక్షునికి ఆమె తగినదై ఉండెను. రతి క్రీడ యందు ప్రవీణుడైన కారణమునే అతనికి దక్షుడు నామము కలిగను. ఆ ప్రకారము దక్షునికి ఆ వరమునస్కి విష్ణు భగవాన్ అంతర్యుడైన. ఫస్ట్ శ్లోకం చదవమంటారా ప్రభు? చదవండి. 1-2 శ్లోకం. శ్రీరాజోవాచ దేవాసురనునానాం సర్గో నాగానాం మృగపక్షిణాం సామాసికస్య ప్రాక్తో యస్తు స్వయం భువేంతరే తస్యేవ వ్యాసమిచ్చామి జ్ఞాతు తేం భగవాన్ యదా అనుసర్గం యయా సత్య ససర్జ భగవాన్ పరః. అనువాదం. ధన్యుడగు రాజు సుఖదేవ్ గోవిందంతో ఇట్లు పలికెను. దేవతలు దానవులు మానవులు నాగులు పశుపక్షాదులు స్వయంభూ మను కాలమును సృష్టింపబడిన వైనము నీవు క్లుప్తముగా అనగా తృతీయ స్కందమున వివరించి ఉంటివి. దానిని ఇప్పుడు నేను విశదముగా తెలుసుకొని కోరుచున్నాను. ఏ శక్తి చే భగవాను గౌణ సృష్టిని కలగజేసినో దానిని కూడా నేను తెలుసుకొని కోరుదు. 3వ శ్లోకం. శ్రీ సూతవాచ ఇది సంప్రసన్నమాకార్య రాజర్షేర్భదారాయణి ప్రతినంద్య మహాయోగి జగదాముని సత్తమ. అనువాదం. సుత గోస్వామి పలికను. ఓ మున్లారా అనగా నైంసారణ్యము సమకూడినవారు మహాయోగి యోగు సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజ్ ప్రశ్న విని అతన్ని అభినందించి ఇట్లు సమాధానం మసుకును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి అమ్మా, 4వ శ్లోకం చదవండి పద్మావతి మాతకి. నా కనెక్షన్ సరిగ్గా లేదు. ఒకవేళ నా ప్రాబ్లం అయితే మీరు కంటిన్యూ చేయగలుగుతారమ్మా? నేను చేస్తాను చదవండి అమ్మా పద్మావతి. హరే శ్రీ సుఖ ఉవాచ యదా ప్రచేత సహ పుత్ర దశ ప్రాచీన సముద్రధున్మగ్న దద్రుచుర్గాం భ్రమైర్వతాం. అనువాదము. సుఖదేవ గోస్వామి పలికెను. జలాంతర్భాగమున తపస్సును ఆచరించిన ప్రాచీన బర్హి యొక్క 10 సుతులు జలము నుండి బయటకు వచ్చినంతటా ధరణి తలమంతయు వృక్షములతో కప్పబడి ఉండుటను గాంచిరి. భాష్యము. ప్రాచీన బర్హి
పశువదను కూడినట్టి యజ్ఞములను నిర్వహించినప్పుడు కరుణతో నారదముని ఆ కార్యము నాపుమని అతనికి బోధించెను. నారదుడు తెలిపిన విషయము చక్కగా అవగతం చేసుకున్న ప్రాచీన మఠ రాజ్యమును విడి తపో నిర్వహణమునకు అడవికి వెళ్ళెను. ఆ సమయమున అతని 10 సుతులు జలమునందు తపోతో ఉండిరి. అందుచే రాజ్య పరిపాలనము గాంచుకు రాజు కరువయ్యను. ఆ 10 పుత్రులు జలము నుండి బయటకు వచ్చినంతటా ధరిత్రి అంతయు వృక్షములతో నిండి మాతాజీది కూడా బాగాలేనట్టుందమ్మా మాతాజీ కూడా వాయిస్ రావట్లేదు మాతాజీ. వాయిస్ రావట్లేదు. మ్యూట్ లోకి ఏమైనా వెళ్ళిపోయారా అమ్మా? చూడండి. రావట్లేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది. నెట్ బాగా రావట్లేదు. వేరే వాళ్ళు కంటిన్యూ చేసేయడం బెటర్. విజయమాతాజీ చదవగలరమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ఆహారోత్పత్తికి అవసరమైన వ్యవసాయమును ప్రభుత్వము నిర్లక్ష్యపరిచినప్పుడు ధరణి అనవసరమైన వృక్షములతో నిండగలదు. ఫలపుష్పములు నిచ్చడి వృక్షములు అవసరమైనవే గాని మిగిలిన వృక్షములు అనవసరము. అటువంటి అనవసరమైన వృక్షములను వంటజెరుకుగా వాడవచ్చును. ఆ విధముగా నేలను శుభ్రపరిచి వ్యవసాయమునకు ఉపయోగించవచ్చును. కృషి గోరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అని భగవద్గీత యందు తెలుపబడినట్లు వ్యవసాయము మరియు గోరక్షణము వైశ్యుల స్వభావ కర్మలు. 3వ వర్ణంకు చెందిన వైశ్యులు బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని కానిట్టి వారు యుక్తముగా తమ తమ కార్యములలో నెలకొనలాగున చూచుట ప్రభుత్వము బాధ్యత మరియు క్షత్రియుల బాధ్యత. క్షత్రియులు మానవుల రక్షణకై ఉద్దేశింపబడగా వైశ్యులు అవసరమైన పశువులను విశేషంగా గోవులను పరిరక్షించుటకై ఉద్దేశింపబడిరి. 5వ శ్లోకం. ద్రుమేభ్యః క్రుధ్యమానాస్తే తపోదీపిత మన్యవః ముఖతో వాయుమగ్నిం చ ససృజుస్తద్ధి దక్షయా. అనువాదం. జలమనందు దీర్ఘకాలము తపస్సు చేసిన కారణమున ప్రత్యేతసులకు వృక్షముల పట్ల తీవ్ర క్రోధము కలిగెను. వారిని భస్మీపటలము చేయగోరుచు వారి నోటి నుండి అగ్నిని వాయువును సృష్టించిరి. భాష్యము. తీవ్ర తపమును ఆచరించి వారికి గొప్ప యోగశక్తి కలుగునని ఇచ్చట తపోదీపిత మన్యవః అను పదము సూచించుచున్నది. ఈ విషయము ప్రత్యేతసుల విషయమును నిరూపితమైనది. వారు తమ నోళ్ల నుండి వాయువును అగ్నిని సృష్టించిరి. కానీ భక్తులు తీవ్ర తపస్సును ఆచరించినప్పటికీ విమన్యవః మరియు సాధవః అయ్యుందురు. అనగా వారికెన్నడను కోపము కలుగదు. వారెల్లప్పుడూ సద్గుణ భాషితులే. భాగవతము 3వ అధ్యాయం 3.25.21 నందే వారిని గురించి ఇట్లు చెప్పబడినది. తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాత శత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః. సాధు పురుషుడు అనగా భక్తుడు ఏనాడును క్రోధము చెందుడు. వాస్తవమునకు తపస్సును ఆచరించుడి భక్తుల నిజమైన లక్షణము క్షమాగుణమే. తపస్సు వలన వైష్ణవునికి గొప్ప శక్తి కలిగినప్పటికీ తనకు కష్టము కలిగించినప్పుడు అతడు క్రుద్ధుడు కాడు. ఎవడేని తపస్సు నొనరించినను వైష్ణవుడు కానిచో అతని యందు సద్గుణములు వృద్ధి చెందవు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు రావణుడు కూడా గొప్ప తపస్సును ఆచరించి ఉండిరి. కానీ ఆ తపస్సును వారు తమ దానవ ప్రవృత్తులను ప్రదర్శించుటకే అందించి ఉండిరి. భగవన్నామమును ప్రచారము కావించినప్పుడు వైష్ణవులు పలువురు నిరోధులను ఎదుర్కొనవలసి వచ్చును. అయినను ప్రచారం నందు వారు కోపము చెందరాదని శ్రీచైతన్య మహాప్రభు ఉపదేశించిరి. ఆ విషయమునే ఆయన తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి అని సూత్రముగా తెలియజేసిరి. తనను తృణము కన్నను హీనముగా తలచుచు వినమ్రమగు మానసిక స్థితితోనూ విద్యాహంకార రహితుడై ఇతరులకు గౌరవమివ్వ సంసిద్ధుడై ఉండి తరువు కన్నను అధికమగు ఓర్పుతోనూ మనుజుడు హరినామమును ఉచ్చరించవలను అని దాని భావము. హరినామ ప్రచారంలో పాల్గొని వారు తృణము కన్నను ఎక్కువ అణుకువతోనూ తరువు కన్నను ఎక్కువ ఓర్పుతోనూ ఉండవలను. అప్పుడే వారు కృష్ణ మహిమలను ఎటువంటి కష్టము లేకుండా ప్రచారము చేయగలరు. 6 చదవమంటారా ప్రభుజీ?
హరే కృష్ణ. ఇంటికి వెళ్దాం. తాభ్యా ఓకే హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. బాలమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. తాభ్యాం నిర్దహ్యమానాం స్థానుపల్లవ్య కురుద్వః రాజోవాచ మహాన్ సోమో మన్యుం ప్రశమయన్నివః యన్నివ. అనువాదము. ఓ పరీక్షిన్ మహారాజా, వృక్షరాజు చంద్రుడు సోముడు వనస్పతులకు పోషకుడు కనుక అగ్ని వాయువులు వృక్షములను దగ్ధము చేయుటను గాంచి మిగుల కరుణార్ద్ర హృదయుడై ప్రచేతసుల కోపమును శాంతింపచేయుటకు ఇట్లు పలికెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. చంద్రలోక అధిష్టాన దేవతయే విశ్వమందలి సమస్త వృక్షజాలము యొక్క పోషకుడని ఈ శ్లోకమును బట్టి అవగతమగుచున్నది. చంద్రకాంతి వలననే వృక్షములు మొక్కలు చక్కగా పెరుగగలవు. కనుక చంద్రలోకమున వృక్షజాలమే లేదని నామమాత్ర శాస్త్రజ్ఞుల చంద్రలోక యాత్రలు వెల్లడి చేసినచో దాన్ని మనం ఎట్లు అంగీకరించగలము? సోమో వృక్షాధిష్టాత సయేవ వృక్షాణం రాజా. చంద్రలోక అధిష్టాన దేవతయగు సోముడే వృక్షపతి అని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. వృక్షజాలమును పోషించువాని లోకమునందే వృక్షములు లేవనడి విషయమును మనమెట్లు విశ్వసింపగలము? 7వ శ్లోకము. నద్రుమేభ్యో మహాభాగ దీనేభ్యో ద్రోగ్ధుమర్హధ వివర్ధయిషవో యూయం ప్రజానాం పతయ స్మృతః. అనువాదం. మహాభావులారా, దీనములైన ఈ వృక్షములను దగ్ధం చేసి నశింపచేయుట మీకు తగదు. సమస్త ప్రజల పురోభివృద్ధిని కోరుచు వారికి రక్షకులుగా పనిచేయుట మీ కర్తవ్యము. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. కేవలం మానవులకే కాక పశువులు వృక్షములు మొక్కలతో పాటు సమస్తము ఇతర జీవులకు రక్షణమునొసగడి బాధ్యత ప్రభుత్వమునకు లేదా రాజునకు కలదనిచ్చట సూచితమైనది. ఏ జీవిని కూడా వ్యర్థముగా చంపరాదు. 8 చదవనా ప్రభుజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. చదివండి మాతాజీ. చిన్నవే కదా. 8వ శ్లోకము. అహో ప్రజాపతి భగవాన్ హరిరవ్యయః వనస్పతినోషధీశ్చ ససర్జోర్జమిషం విభుః. అనువాదము. దేవదేవుడకు శ్రీహరియే బ్రహ్మాది ప్రజాపతులతో సహా సమస్త జీవులకు పతి అయి ఉన్నాడు. అతడు సర్వవ్యాపి అవ్యయుడు అయినందున ఇతర జీవులకు ఆహార రూపమున ఈ వనస్పతులను సృష్టించెను. భాష్యము. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. ఎల్లరకు ఆహారం నసుకుటకే దేవదేవుడు ఆ వనస్పతులను సృష్టించనని చంద్రుడు సోముడు ప్రచేతసులకు గుర్తు చేశాను. ప్రచేతసులు వారిని నశింపచేసినచో ఆహారమునకు అవి అవసరము కనుక ప్రజలు కష్టమును అనుభవించవలసి వచ్చును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణామం ప్రభుజీ. చదవండి. నేను చదువుతాను. చరణామచార హ్యాపదః పాదచారిణం అహస్తహస్తయుక్తానాం ద్విపదం చ చతుష్పదః. అన్నం ఆహారము చరణం రెక్కలు కలిగి ఎగురువానికి ఆచారములు ఫలపుష్పములు హీ నిక్కముగా ఆపద తృణాదుల వంటి 15 జీవులు పాదచారిణం గోవృషభములు వంటి పాదచారులకు జీవుల యొక్క హస్తరహితములకు జంతువులు హస్తయుక్తానం హస్తములు కలిగినట్టి వ్యాఘ్రాది జంతువుల యొక్క ద్విపదాం 2 పాదములు కలిగిన మానవుల యొక్క చ మరియు చతుపద జింక వంటి చతుష్పాద జంతువులు ప్రకృతి ఏర్పాటును అనుసరించి ఫలపుష్పములు కీటకములకు పక్షులకు ఆహారము తృణాదుల వంటి 15 జీవులు గోవృషభములు వంటి చతుష్పాద జంతువులకు ఆహారము ముందు కాళ్లను హస్తములుగా ఉపయోగింపజాలని జంతువులు పంజా కలిగినట్టి వ్యాఘ్రాది జంతువులకు ఆహారము జింకలు మేకలు వంటి చతుష్పాద జంతువులు మరియు ఆహార ధాన్యములు మానవులకు ఆహారము. భాష్యము. ప్రకృతి నియమములను అనుసరించి లేదా దేవదేవుని ఏర్పాటు చే ఒక రకమైన జీవి ఇతర జీవులకు ఆహారమై ఉన్నది. ద్విపదాం చ
చతుష్పద అని ఇచ్చట పేర్కొనబడినట్లు 4 కాళ్ళు జంతువులు చతుష్పద మరియు ఆహార ధాన్యములు మానవులకు ద్విపాదం ఆహారము. ఆ చతుష్పాద జంతువులు జింకలు మేకలే గాని గోవులు కావు. గోవులకు పూర్తి రక్షణము ఉంచవలసి ఉండెను. సంగమనందలి ఉన్నత వర్ణము వారైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సాధారణంగా మాంసభక్షణము చేయరు. క్షత్రియులు సంహార కళను నెరవవలసి ఉన్నందున కొన్ని మార్లు అడవికేగి జింకలు వంటి జంతువులను వేటాడుదురు. కొన్ని మార్లు ఆ జంతువులను వారు ఆహారముగా కూడా గ్రహించరు. శూద్రులు మేకలు వంటి జంతువులను ఆహారంగా గ్రహించరు. కానీ గోవులను మాత్రము ఏనాడును వధింపరాదు. గోమాంసమును మనిషి భుజింపరాదు. గోవధ సమస్త శాస్త్రముల్లో తీవ్రంగా ఖండించబడినది. గోవధ గావించువాడు ఆ గోవు దేహం పైన గల రోమములతో సమానముగా సంవత్సరములు తీవ్ర యాతన అనుభవింపవలసి ఉండను. ప్రవృత్తి రేషా భూతానం నివృత్తిస్తూ మహాఫల అని మనుసంహిత పలికినట్లుగా ఈ భౌతిక జగత్తులో మనము అనేక మగు ప్రవృత్తులను కలిగి ఉందము. కానీ ఆ ప్రవృత్తులను అణుచుటకే ఈ మానవ జన్మ ఉద్దేశింపబడినది. మాంసభక్షణము చేయగోరు వారు నీచ జంతువులను తిని తమ జిహ్వచాపల్యమును తీర్చుకొనవచ్చును. కానీ గోవులు ఎన్నడూను వధించరాదు. క్షీరము నొసగడి కారణమున అవి వాస్తవమునకు మానవ సంగమునకు తల్లుల వంటివి. కృషి గోరక్ష అను విధానమునే శాస్త్రము ప్రత్యేకముగా ఉపదేశించినది. వైశ్యవర్ణమును వారు వ్యవసాయము ద్వారా సంఘమంతటికి ఆహారమును సమకూర్చవలెను మరియు గోరక్షణ చేపట్టవలెను. మానవులకు క్షీరము నొసగడి కారణమున గోవులు అత్యంత ఉపయోగకరముగా మగు జంతువులై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ, చదవనా ప్రభుజీ? పదవి చిన్నగానే ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. యూయం చ పిత్రాన్యాద్విష్ట దేవేన చానగః ప్రజా సర్గాయ హి కథం వృక్షాన్ నిర్దగ్ధు మర్హద. పాపరహితులారా, మీ తండ్రి యగు ప్రాచీన బర్హి మరియు దేవదేవుడు ఇరువురు ప్రజా సృష్టి కావింపుమని మీకు ఆదేశించినారు కనుక మీ ప్రజల యొక్క వంశజులు యొక్క పోషణకు అవసరమగు వృక్షములను, ఔషధులను మీరెట్లు దగ్ధము చేయగలరు? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. 10వ శ్లోకం, 11వ శ్లోకం. ఆతిష్టత సతాం మార్గం కోపం యశ్చత దీపితం పిత్రా పితామహేనాపి జుష్టం వః ప్రపితామహైః. మానవులు, జంతువులు, వృక్షములతో సహా సమస్త ప్రజలను పోషించుట అనడి సాధు మార్గమే మీ తండ్రి, తాత, ప్రపితామహులు అనుసరించి ఉండిరి. మీరు ఆ పదమునే తప్పక అనుసరింపవలెను. అనవసరమగు క్రోధము మీ కర్తవ్యమునకు విరుద్ధమైనది కనుక మీ కోపమును కొనునని ప్రార్థించుచున్నాను. భాష్యము. ఇచట పితామహేనాపి జుష్టం వః ప్రపితామహైః అను పద్యపాదము రాజు, అతని తండ్రి, తాత, ముత్తాతలను గూడిన నిజాయితీ గల రాజవంశమును సూచించుచున్నది. ప్రజలను చక్కగా పాలించడి కారణమున అట్టి రాజవంశము ఒక గొప్ప గౌరవనీయమైన స్థానమును కలిగి ఉండును. రాజు యొక్క రాజ్యములో జన్మించిన వానికే ప్రజా అను పదము అన్వయించును. సకల జీవులకు వారు మానవులే గాని జంతుజాలమే గాని రక్షణము నొసగవలనడి విషయమును మహోన్నతమగు రాజవంశములు ఎరిగియుండును. నవీన ప్రజాస్వామ్య విధానమునందు ఎన్నికైన నాయకులు అధికారమునకే ప్రాకులాడుచు ఏమాత్రము బాధ్యత నెరిగి ఉండరు కనుక ఆ రీతి మహోన్నతముగా నుండరు. రాజరికమునందు గౌరవనీయ స్థానములో ఉన్న రాజు తన పితరుల మహోన్నత కర్మలను అనుసరించును. కనుకనే చంద్రలోక రాజగు సోముడు ప్రచేతుసులకు వారి తండ్రి, తాత, ముత్తాతల యశస్సును గుర్తు చేసును. 12వ శ్లోకం మీరు చదువుతాను. హరే కృష్ణ. 12వ శ్లోకం.
తోకానాం పితరౌ బంధు దృశపక్ష్మస్త్రియా పతి ప్రజానాం భిక్షూణాం ఊహ్యజ్ఞానాం బుధ సుహృత్. అనువాదము: తల్లిదండ్రులు సంతానమునకు స్నేహితులు పోషకులు అయినట్లుగా, రెప్పలు నేత్రమునకు రక్షణమైనట్లుగా, భర్త భార్యకు పోషకుడు మరియు రక్షకుడు అయినట్లుగా, గృహస్థుడు భిక్షకులకు పోషకుడు రక్షకుడు అయినట్లుగా, పండితుడు అజ్ఞానికి మిత్రుడైనట్లుగా, రాజు తన ప్రజలందరకు రక్షకుడు ప్రాణప్రదాత కావాలను. వృక్షములు కూడా రాజునకు ప్రజలే కనుక తప్పక వానికి రక్షణము నొసగవలను. భాష్యము: దేవదేవుని పరమ సంకల్పముచే నిస్సహాయులకు జీవులకు పలువురు రక్షకులు పోషకులు కలరు. వృక్షములు కూడా ప్రజలే కనుక ఇతరుల మాట అటుంచి ఆ చెట్లను కూడా రక్షించుట రాజు యొక్క బాధ్యత. తన రాజ్యమునందలి జీవులను రక్షించుట రాజు యొక్క కర్తవ్యము కనుక సంతానము యొక్క రక్షణ పోషణలకు తల్లిదండ్రులనే ప్రత్యక్షముగా బాధ్యులైనను వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించులాగున చూచుట రాజు కర్తవ్యము. అదే విధముగా ఈ శ్లోకమున పేర్కొనబడిన ఇతర రక్షకులను గమనించుట కూడా రాజు యొక్క బాధ్యతయే. గృహస్థులు పోషింపవలసిన భిక్షకులు అనగా వృత్తిరీత్యా భిక్షాటన చేసిన వారు కాదు. సన్యాసులు బ్రాహ్మణులను గమనింపవలసి ఉన్నది. వారికి గృహస్థులు తప్పక అన్న వస్త్రమును సమకూర్చవలను. 13వ శ్లోకం. అంతర్దేహేషు భూతానాం ఆత్మాస్తే హరిరీశ్వరః సర్వం తద్దీక్ష్ణ్యమీక్షద్భం ఏవం వస్తోషితో హ్యసౌ. మానవులు, పక్షులు, పశువులు, వృక్షముల వంటి సకల చరాచర జీవరాశి హృదయ కుహరములలో భగవానుడు పరమాత్మ రూపమును నిలిచి ఉన్నారు కనుక ప్రతి దేహమును మీరు భగవన్ నివాసమని, దేవాలయమని భావింపవలదు. అట్టి దృష్టిచే మీరు దేవదేవుని సంతుష్టిపరచగలరు కనుక ఈ వృక్షరూప జీవులను మీరు క్రోధముతో నశింపచేయరాదు. భాష్యము: భగవద్గీత యందు తెలుపబడి ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేర్జున తిష్టతి. సమస్త వేద వాంగ్మయం చే రూపరూపబడినట్లు పరమాత్ముడు ఎల్లరి హృదయములో విరాజమానుడై ఉన్నాడు. ఆ విధముగా ఎల్లరి దేహములు భగవన్ నివాసముని కనుక అనవసరముగా శత్రుత్వముతో దేహములను నశింపచేయరాజు. అది పరమాత్మునికి అసంతృప్తిని కలుగజేయను. ప్రచేతసులు పరమాత్మునికి సంతుష్టిని కలుగజేయ యత్నించి ఉంటారు కనుక ఇప్పుడు అతనిని వారు అసంతుష్టిని చేయరాదని సోముడు పలికారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 14వ శ్లోకం. యః సముత్పతితం దేహ ఆకాశాన్మన్యుముల్బనం ఆత్మ జిజ్ఞాసయా యచ్చేత్ స గుణానతి వర్తతే. ఆకాశము నుండి ఊడిపడినట్లుగా దేహమునందు అకస్మాత్తుగా ఉత్పన్నము అయ్యడి ప్రబలమగు క్రోధమును ఆత్మ విచారణము ద్వారా అణుచువాడు త్రిగుణ ప్రభావమును దాటగలుగును. భాష్యము: మనిషి కోపమునకు గురి అయినప్పుడు తనను తన పరిస్థితిని మరచిపోవును. కానీ జ్ఞానముచే అతడు తన పరిస్థితిని గమనించగలిగినచో త్రిగుణ ప్రభావమును దాటగలడు. మనుజుడు ఎల్లప్పుడూ కామము, క్రోధము, లోభము, మోహము, ద్వేషాది గుణములకు బానిసే అయి ఉండును. కానీ అతడు ఆధ్యాత్మిక బల సంపన్నుడైనచో వానిని నియంత్రించగలడు. అట్టి నియంత్రణమును సాధించిన వాడు త్రిగుణములచే అంటబడక సదా దివ్యస్థితిలో నెలకొను. అతడు పూర్తిగా భగవంతుని సేవలో నెలకొనినప్పుడే అది సాధ్యపడును. ఈ విషయమనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 14.26 యందు ఇట్లు పలికెను: మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. పరిణామ సంకీర్తనోద్యమము మనుజుని భక్తి యోగమున నెలకొనజేసి కామ, క్రోధ, లోభ, మోహాది గుణములకు పరునిగా చేయుచున్నది. కనుక ప్రతి ఒక్కడు భక్తి యోగమునే నిర్వహింపవలసి ఉన్నది. లేనిచో అతడు ప్రకృతి త్రిగుణములకు బలి కావలసి వచ్చును.
హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవమంటారండి? 15 శ్లోకం. అలం దగ్ధైర్ద్రుమైర్దీనై కిలానాం శివమస్తు వహ వార్క్షి ఏషా వర కన్యా పత్నిత్వే ప్రతిగృహ్యతాం. దీనములకు ఈ వృక్షములను ఇక ఎంత మాత్రము దగ్ధము చేయవలదు. మిగిలిన వృక్షములను సుఖముగా ఉండనిండు, మీకును సుఖము కలుగుగాక. వృక్షములచే పెంచబడిన మారిష అను ఈ గుణవతి అగు అందమైన కన్యను మీరిప్పుడు భార్యగా స్వీకరింపుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారండి? 16. ఇత్యామంత్యస్త్ర వరారోహాం కన్యామాపసరసీం నృప సోమో రాజా యయౌ దత్వాతే ధర్మేణోప ఏమిరే. సుఖదేవ స్వామి పలికెను, రాజా, ఆ విధముగా ప్రచేతనను శాంతపరిచి సోముడు ప్రమ్లోదయను అప్సరసకు జన్మించిన సౌందర్యవతి కన్యను వారికి నొసగాను. సుందరమగు ఎత్తైన పిరుదులు కలిగిన ఆ కన్యను ప్రచేతనసులు స్వీకరించి ధర్మానుసారంగా వివాహమాడిది. 17. తేభ్యస్యాం సమభవ దక్ష ప్రచేతస కిల యస్య ప్రజావి సర్గేణ లోకా అపూరిస తాస్త్రయ. ఆమె వలన ప్రచేతనులు దక్షుడను పుత్రిని పడసిరి. ఆ దక్షుని వలన ముల్లోకములు ప్రజలతో నిండినవి. భాష్యము. దక్షుడు తొలుత స్వయంభూ మనువు కాలమును జన్మించి ఉండెను. కానీ శివుని నిందించిన కారణం తన శిరస్సును కోల్పోయిన మేక శిరస్సును పొందెను. ఆ విధముగా అమానితుడై అతడు ఆ దేహమును విడిచిపెట్టి 6వ మన్వంతర కాలమున మారిష గర్భము తిరిగి దక్షుడిగా జన్మించెను. ఈ సందర్భమున శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఈ కింది శ్లోకము ఉదహరించిరి. చాక్షుషే త్వంతరే ప్రాప్తే ప్రాక్సర్గే కాల విద్రుతే ససర్జ్ఞ ప్రజాయిష్ట స దక్షో దైవచోదిత. తన పూర్వదేవము నశించినప్పటికీ అదే దక్షుడు దైవచోరుడై చాక్షుష మన్వంతరమున ప్రజా సృష్టి కావించెను. భాగవతము 4.30.49. ఈ విధముగా దక్షుడు తన పూర్వవైభవము తిరిగి పొంది కోట్ల కొలది సంతానంతో ముల్లోకము నింపెను. 18. యదా ససర్గ్య పోతాని దక్షో దుహితృవత్సలః రేతసా మనసా చైవ తన్మమావహిత శృణు. శ్రీ సుఖదేవ స్వామి ఈ పలుకగా పుత్రికలైన అమితానాగము కలిగిన దక్ష ప్రజాపతి వీర్యము ద్వారా మనస్సు ద్వారా వివిధ రకములకు జీవులను ఏ విధముగా సృష్టించనో సావధానముగా నాలకింపము. భాష్యం. దక్షుని జన్మించిన వారందరూ పుత్రికలే అని దుహితృవత్సల అను పదము సూచించున్నది. అతని పుత్ర సంతానం లేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి పలికిరి. 19. మనసైవ సృజయ సూర్యం ప్రజాపతి రిమా ప్రజా దేవాసుర మనుష్యాదిన్ నభ స్థల జలవూసక. దక్ష ప్రజాపతి తొలుత మనస్సుతో నానా రకములకు దేవతలను, దానవులను, మానవులను, పక్షులను, పశువులను, జలచరాలను సృష్టించెను. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఉన్నారండి? జస్ట్ ఒక్క నిమిషం ముందుకు వెళ్ళండి, తర్వాత వస్తున్నారండి. హరే కృష్ణ ప్రభుజీ, ముందుకు వెళ్దామండి. ఓకే వస్తున్నారండి. సరే, ముందుకెళ్దాం. ఏకాంబరేశ్వర ప్రభుజీ ఉన్నారండి? అక్క చదువుతారా? హరే కృష్ణ. 20వ శ్లోకం. తమ భ్రూతం ఆలోక్య ప్రజాసర్గం ప్రజాపతి వింజ పాదానుపు వ్రజ్య శోచర దుష్కరం తపః. కానీ తాను ప్రజాసృష్టి సరిగా చేయట్లేదని గమనించిన దక్ష ప్రజాపతి వింజపర్వత ప్రాంతంలో చేరి దుష్కరమగు తపస్సును అందించను. 21. తత్రాగమర్శన నామతీర్థం పాపహరం పరం ఉపస్పృశ్యాను సవనం తపసా తోష
తపసా తోష యద్దరిం. ఆ పర్వతము చెంత అగమర్షణం అని ఒక తీర్థస్థానం ఉన్నది. అచ్చట అతడు అనుష్ఠానం అనుచు తీవ్ర తపస్సు చే శ్రీహరిని ప్రసన్నం చేసిన. 22 అస్తౌషిదం సగుహ్యేన భగవంత మదోక్షదం తుభ్యం తదాభి దాస్యామి కశ్చాతుష జదా హరిహే. రాజా దక్ష ప్రజాపతి హంసగృహ స్తోత్రం ద్వారా దేవదేవుని స్తుతించాను. ఆ స్తోత్రం నేను నీకు పూర్తిగా వివరించదును. దానిచే భగవంతుడు ఏ విధముగా ప్రసన్నుడైన విషయం నేను తెలియచేసాను. భాష్యము. హంసగుహ్య స్తోత్రం దక్షుడు రచింపలేదని, అది వేద సారస్వతమున ఉన్నట్టిదే అని తెలుసుకున్నాం. 23 శ్రీ ప్రజాపతి రువాచ నమ పరాయ వితదానుభూతయే గుణత్రయా భాష నిమిత్త బంధవే అదృష్టధామ్నే గుణతత్వ బుద్ధివి నివృత్తమానాయ దదే స్వయంభువే. దక్ష ప్రజాపతి పలికను. దేవదేవుడు మాయకు దారిచే సృజింపబడ్డ భౌతిక స్థితులకు పరమైన వాడు. అకుంఠిత జ్ఞానశక్తిని ఇచ్ఛాశక్తిని కలిగిన అతడు జీవులకు మరియు మాయకు నియామకుడు. ఈ భౌతిక జగత్తునే సర్వస్వమని భావించే బద్ధ జీవులు ప్రయోగాత్మక జ్ఞాన నిదర్శనములకు వరుడైనట్టు అతన్ని గాంచగలరు. స్వతహా ప్రమాణుడు, స్వయం పరిపూర్ణుడు అగు అతనికి పరమైన కారణం ఇంకొకటి లేదు. అట్టి భగవంతులకు నేను వందనమని నర్పించును. భాష్యము. దేవదేవ దివ్యస్థితి వివరింపబడినది. బద్ధజీవులు భౌతిక దృష్టికే అలవాటు పడి ఉండరు. అట్టి భౌతిక దృష్టికి పరముగా నున్నట్టి ధామమున అతడు నెలకొని ఉన్నాడని వారు ఎరుగరు. అటువంటి బద్ధజీవులకు దేవదేవుడు అగోచరుడు. లౌకికుడు ప్రపంచంలోని పరమాణువును లెక్క పెట్టగలడేమో గాని దేవదేవుని అవగతం చేసుకొని అసమర్థుడు. ఇదే విషయం బ్రహ్మ సంహిత 5.34 ద్రోపరుపడ్డది. 15 కోటి శతవత్సర సంప్రగమ్య వాయోరదాపి మనసో ముని పొంగవానం సోవ్యస్తి యత్ప్రపద సీమ్నే విచించ తత్తే గోవిందం ఆది పురుషోత్తమహం భజామే. బద్ధజీవులు వాయువేగ మనోవేగములతో చరించుచు మానసిక కల్పనల ద్వారా దేవదేవుని తెలుసుకొనుటకు కోట్ల కొరి సంవత్సరం ఎత్తించను పరతత్వముగా అతడు వారికి అచించముగానే మిగిలి ఉంటును. ఏలయనగా లౌకికుడు దేవదేవుని అపరిమితము ఉనికి యొక్క పరిమాణము గుణింపచాలడు. పరతత్వము పరిమాణమునకు అందని వాడినచో అతనిని అనుభూతం అనర్చుకున్నట్లని ఎవరైనా ప్రశ్నించవచ్చును. దానికి సమాధానం ఇచ్చట స్వయంభువే అనే పదము ద్వారా తెలుపబడింది. మనుషుడు దేవదేవుని ఎరగకపోయినో అతడు మాత్రము తన ఆధ్యాత్మిక శక్తిని నెలకొని ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి? సుబ్బలక్ష్మి చదివి చదువు. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. 24వ శ్లోకము. నా యస్య సఖ్యం పురుషో వైతి సఖ్యుః సఖా వసన్ సంవసతః పురేస్మిన్ గుణో యథా గుణినో వ్యక్త దృష్టే తస్మై మహేశాయ నమస్కరోమి. ఇంద్రియార్థములు రూప రస స్పర్శ గంధ శబ్దములు తమ్ము ఇంద్రియములు ఏ విధముగా అనుభూతమనర్చుకొనునో ఎరుగునట్లు బద్ధజీవుడు పరమాత్మతో పాటు దేహమున వసించి ఉన్నప్పటికీ సృష్టికి ప్రభువైన పరమపురుషుడు ఏ విధముగా తన ఇంద్రియములను నిర్దేశించుచున్నాడో ఎరుగజాలడు. పరమ నియామకుడగు ఆ పరమపురుషునికి ఇవే నా వందనములు. భాష్యము. జీవాత్మ పరమాత్మలు కలిసి ఒకే దేహమున వసింతురు. ఒక చెట్టుపై నున్న 2 పక్షుల ఉపమానముతో ఈ విషయము ఉపనిషత్తులలో ధృవపరపబడినది. ఒక పక్షి వృక్ష ఫలము నారగించుచుండగా వేరొక పక్షి కేవలము సాక్షిగా నుండి నిర్దేశము నొసుగుచున్నది. ఫలమారగించుచున్న పక్షితో పోల్చబడిన జీవాత్మ తన మిత్రుడగు పరమాత్మనితో కలిసి కూర్చొని ఉన్నను అతని వంక చూడజాలకున్నది. వాస్తవమునకు ఇంద్రియార్థముల భోగమునందు జీవాత్మ ఇంద్రియములు పనిచేయుటకు నిర్దేశము నొసుగునది పరమాత్ముడే. అయినను ఇంద్రియములను చూడజాలనట్లుగా అతడు తను నిర్దేశించు పరమాత్మని చూడజాలకున్నాడు. బద్ధజీవునకు ఎన్నియో కోరికలు కలవు.
పరమాత్ముడు ఆ కోరికలను తీర్చినను బద్ధజీవుడు అతనిని చూడలేడు. ఆ విధముగా దక్ష ప్రజాపతి పరమాత్మని తాను చూడజాలకున్నను వందనములు నర్పించుచున్నాడు. దీనికి మరొక ఉదాహరణమును ఇట్లు చెప్పుకొనవచ్చును. సామాన్య పౌరులు ప్రభుత్వ నిర్దేశముననే పనిచేయుచున్నప్పటికీ తామెట్లు పాలింపబడుచున్నారో లేదా ప్రభుత్వం అనగానేమో ఎరుగకుండా వచ్చును. ఈ సందర్భమున మధ్వాచార్యులు స్కంద పురాణము నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. యథారాజ్ఞ ప్రియత్వం తు భృత్యా వేదేన చాత్మనః తథా జీవో న యత్ సౌఖ్యం వేత్తి తస్మై నమోస్తుతే. ఒక పెద్ద సంస్థానమునందలి వివిధ శాఖలలో పరిచేయునట్టి భృత్యగణము తామెవరి ఆధీనమున పనిచేయుచున్నారో అట్టి ప్రధాన నిర్దేశకుని గాంచాలన్నట్లుగా బద్ధజీవులు తమ దేహమందే ఆసీనుడయ్యున్న పరమమిత్రుని గాంచజాలరు. కనుక మన చర్మచక్షువులకు అగోచరుడైన ఆ పరమాత్మనికి ఇవే మా వందనములు. చదవమంటారా ప్రభుజీ? 25 చదవండి. దేహో సవోక్ష మనవో భూతమాత్ర మాత్మానమన్యం చ విధు పరం యత్ సర్వం పుమాన్ వేద గుణాంచ తజ్ఞో న వేద సర్వజ్ఞమనంతమీఢే. కేవలము అనాత్మ అయిన కారణమున దేహము, ప్రాణములు, అంతర్బాహ్య ఇంద్రియములు, 5 స్థూలతత్వములు, 5 సూక్ష్మేంద్రియార్థములు, రూప రస గంధ శబ్ద స్పర్శలు స్వస్వరూపమును గాని ఇతరేంద్రియముల స్వభావమును గాని లేదా తమ నియామకుల స్వభావమును గాని ఎరుగజాలవు. కాని ఆత్మస్వరూపుడైనందున జీవుడు తన దేహమును, ప్రాణములను, ఇంద్రియములను, స్థూలాంశములను, ఇంద్రియార్థములను మాత్రమే గాక వానికి మూలమగు త్రిగుణములను కూడా ఎరుగగలుగును. ఆ ప్రకారం అతడు వానిని పూర్తిగా నెరిగి ఉన్నప్పటికీ సర్వజ్ఞుడు, అనంతుడునైన పరమాత్మని మాత్రము చూడ సమర్థుడు కాడు. అట్టి భగవంతునికి నేను వందనములు నర్పింతును. భాష్యము. శాస్త్రజ్ఞులు భౌతిక తత్వములను, దేహము, ఇంద్రియములను, ఇంద్రియార్థములను, చివరకు ప్రాణవాయువును కూడా విశ్లేషించి అధ్యయనము చేయగలిగినను వానికి పైననే ఆత్మ ఉన్నదనడి విషయమును మాత్రము ఎరుగజాలరు. అనగా ఆత్మస్వరూపుడైనందున జీవుడు భౌతికాంశములనన్నింటినీ ఎరుగగలడు. ఆత్మానుభూతిని బడసినప్పుడు యోగులు ధ్యానించినట్టి పరమాత్మని ఎరుగగలడు. జీవుడు ఆ ప్రకారము పురోగమించినను షడ్విభూతులలో అనంతుడైన భగవానుని మాత్రము తెలుసుకొనజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. రామలక్ష్మీమాత చదువుతారమ్మా? చదువుతానండి. 26 యదో పరాము మనసో నామరూప రూపస్య దుష్ట స్మృతి సంప్రమోషాత్ యా ఈయతే కేవలయ స్వసంస్థయ హంసాయ తస్మై శుచి సద్మనే నమః. జాగ్రత్య స్వప్నావస్థలలో వలె విక్షేపము చెందక స్థూల సూక్ష్మ భౌతిక అస్తిత్వం యొక్క కల్మషం నుండి చిత్తము పూర్తిగా పవిత్రమైనప్పుడు సుషుప్త్వావస్థ వలె మనసు లయము చెందినప్పుడు మనుజుడు సమాధి స్థితిని బడయును. అప్పుడు నామరూపములను కలిగజేయు అతని భౌతిక దృష్టి మనోస్మృతులు అంతరించును. కేవలము అట్టి సమాధి అందే భగవానుడు వెల్లడి అగును. దివ్యమును పవిత్రమును అగు స్థితి అందు మాత్రమే గోచరించట్టి దేవదేవునకు నా వందనములు. భాష్యం. భగవదనుభూతి అందు 2 స్థితులు కలవు. ఒకటి సుజ్ఞేయము, అతి సులభంగా అవగతమగునది, సాధారణంగా మానసిక కల్పములచే కలుగునది, అవి పిలవబడగా. ఇంకొకటి దుర్జ్ఞేయము అని కష్టంతో అవగతముగునది పిలవబడును. పరమాత్మానుభూతి బ్రహ్మానుభూతులు సుజ్ఞేయమని భావింపబడును. కాని దేవదేవుని అనుభూతి మాత్రము దుర్జ్ఞేయమే యగును. ఇచ్చట వివరింపబడినట్లు మనిషి మనోవృత్తులను ఆలోచన, అనుభూతి, కోరిక విడిచినప్పుడు అనగా మానసిక కల్పనలు నిలిచిపోయినప్పుడు దేవదేవుని చర్మానుభూతి కలుగును.
అట్టి దివ్యానుభూతి సుశిష్టుప్తికి పరమమైనది. స్థూలమగు బద్ధ స్థితి యందు మనము అనుభవము స్మృతి ద్వారా విషయ పరిజ్ఞానమును పొందుదుము. ఇక సూక్ష్మ స్థితి యందు స్వప్నముల జగత్తును గాంచుదుము. చూచుటయను అంశము స్మృతికి సంబంధించినది, అది సూక్ష్మ రూపమునకు నెలకొని ఉండును. స్థూలానుభవమునకు స్వప్నమునకు పరమమైనది సుషుప్తి. అట్టి సుషుప్త వ్యవస్థను దాటి పూర్తిగా ఆధ్యాత్మిక స్థితికి చేరినప్పుడు మనిషి సమాధి స్థితిని పడయును. అట్టి విశుద్ధ సత్వం నుండే వసుదేవ సత్వం నుండి భగవానుడు వెల్లడి అగును. అత శ్రీకృష్ణ సమాధి నా భవేద్గమ్యేంద్రియై. మనిషి ద్వంద్వ స్థితిలో నెలకొని ఉన్నంత వరకు, అనగా స్థూల సూక్ష్మ ఇంద్రియ భోగ స్థితిలో ఉన్నంత వరకు ఆదిదేవుని అనుభూతి అసంభవం. సేవోన్మఖే ఈ జిహ్వాదౌ స్వయమేవ స్ఫురతజ్ఞః. ఇంద్రియములకు అతడు కృష్ణ సేవలో వియుక్తము కావించినప్పుడు ఆ దేవదేవుడు ప్రకటమగును. ముఖ్యముగా అతడు జిహ్వాను హరే కృష్ణ మహామంత్ర కీర్తనం నందు మరియు సేవాభావంతో కృష్ణ ప్రసాదమును పూజించుట ఎందు నెలకొల్పినప్పుడు అయ్యది సాధ్యపడును. ఇది శ్లోకం నందు శుచి సత్మనే అను పదము ద్వారా సూచింపబడినది. శుచి అనగా పవిత్రమైనదని భావం. ఇంద్రియములను సేవాభావముతో కార్యోన్ముఖము కావించుట ద్వారా మనిషి అస్తిత్వమే శుచి సత్వము నిష్కులంక పదము అగును. అట్టి శుచి సత్వ స్థితిలోనే ప్రకటమగు దేవదేవునికి రక్షుడు వందనముల నర్పించుచున్నాడు. ఈ సందర్భంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు శ్రీమద్ భాగవతము 10.14.6 నందలి బ్రహ్మస్తోత్రము ఇట్లు ఉదాహరించిరి. తదాపి భూమాన్ మహిమా గుణస్య తే విబోధు మర్వత్యామలంతరాత్మాభిః దేవ విమల హృదయములే నీ దివ్య గుణములను నీ కర్మల మహత్యములను తెలుసుకోగలరు. 27-28. హరే కృష్ణ మాత ముందుకెళ్దాం. హరే కృష్ణ. పద్మప్రియ మాత చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. కొంచెం పెద్ద ఉందంటే సాగం 27-28. మనిషినోనంతర్హృది సన్నివేశితం స్వశక్తిభిర్నవ బిచ్చ త్రివృత్తిభిః వహినిం యథా దారుని పాంచదస్యం మనీషియావిష్కర నిష్కర్షంతి గూఢాం సవై మామ శేష విశేష మాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతిః సర్వనామ స చ విశ్వరూపః ప్రసీదత్తామ నిరుక్తాత్మశక్తిః. కర్మకాండ యందు యజ్ఞ నిర్వహణందు నిష్ణాతులకు బ్రాహ్మణులు కాష్టములలో నిగూఢముగా నిన్న అగ్నిని పంచదశ సామిధేని మంత్రములతో వెలికి తీసి వేదమంత్ర ప్రభావమును నిరూపించిన రీతి వాస్తవముగా వివేకవంతులైన వారు కృష్ణ భావనాయుతుడు హృదయస్థుడైనట్టి పరమాత్మని సుశక్తిచే కనుగొనగలరు. హృదయము త్రిగుణములతోనూ 9 భౌతిక తత్వములతోనూ ప్రకృతి మహత్తత్వము అహంకారము మనస్సు 5 ఇంద్రియార్థములు అంతేకాక పంచభూతములతోనూ దశేంద్రియములతోనూ కల్పబడి ఉన్నది. ఈ 27 తత్వములే భగవంతుని బాహ్య శక్తి. పరమాత్మునిగా హృదయ కుహరమున విరాజమానుడయ్యున్న ఆ దేవదేవునే యోగులు ధ్యానింతురు. మనుజుడు అపరిమితమగు భౌతిక జీవన స్థితుల నుండి మోక్షమును వడేగోరినప్పుడే పరమాత్ముడు అనుభూతుడగును. అతడు భగవంతుని ప్రేమయుత సేవలో నెలకొని తన సేవాభావము వలన ఆ దేవదేవుని అనుభూతమునర్చుకున్నప్పుడే నిజముగా అట్టి మోక్షమును బడియగలడు. భౌతికేంద్రియములకు అచింత్యములైన పలు ఆధ్యాత్మిక నామములతో పిలువబడు ఆ దేవదేవుడు ఎన్నడూ నా ఎడ ప్రసన్నుడగును. భాష్యము. ఈ శ్లోక భాష్యమున శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు దుర్విజ్ఞేయం అనుభూతమునర్చుకునుట అతి కఠినము అను పదము ఉపయోగించిరి. ఇక విశుద్ధ స్థితిని గూర్చి భగవద్గీత 7.28 యందు శ్రీకృష్ణుడు ఇట్లు వివరించెను. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మాణ తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములు కావించి పాపము నశింపచేసుకుని మనుషులు ద్వంద్వ మోహముల నుండి సంపూర్ణముగా విడిపడిన వారై దృఢవ్రతములతో నా సేవయందు నిమగ్నులగుదురు. భగవద్గీత 9.14 యందు ఎందే మరొక చోట ఆ దేవదేవుడు ఇట్లు పలికెను. సతతం కీర్తయంతో మాం యతత్తంచ దృఢవ్రతాః
నమస్యంతంచ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించు వారై సదా నా మహిమలను కీర్తించుచు నాకు నమస్కారం చేయుచు నిత్యయుక్తులైన నన్నున్న భక్తితో పూజింతురు. సమస్తమగు భౌతిక అడ్డంకులను దాటిన పిదపయే మనుజుడు భగవంతుని తెలుసుకొనగలడు. కనుకనే శ్రీకృష్ణుడు కూడా భగవద్గీత 7.3 యందు ఇట్లు పలుకుచున్నాడు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యథాతామపి సిద్ధానాం కచ్చిన్నాం వేత్తి తత్వతః. వేలాది మనుషుల్లో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు యత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించు వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నకు మనుజుడు తీవ్రమగు తపస్సును నరించవలసి ఉండును. కానీ భక్తి యోగ పథము పరిపూర్ణమైనది కనుక ఆ విధానము ద్వారా అతడు సులభంగా ఆధ్యాత్మిక పదమునకు అరుదించి ఆ దేవదేవుని అవగతము చేసుకొనవచ్చును. ఈ విషయం కూడా భగవద్గీత 18.55 యందు ఇట్లు శ్రీకృష్ణ భగవానుచే ఇట్లు ధృవపరచబడినది. భక్త్యా మాం అభిజానాతి యావాన్యా చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలం భక్తియుక్త సేవ చేతనే మనుషుడు నన్ను యథారూపంగా దేవదేవుడిని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామంను చేరగలడు. ఈ విధముగా ఏదేని విషయము సరే ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శాంతిమాత ఉన్నారమ్మా? గోవింద కృష్ణ ప్రభు. లలిత మాతాజీ ఉన్నారమ్మా? రాధాదేవి మామ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. ఈ విధముగా ఏదేని విషయము దుర్విజ్ఞేయము అర్థం చేసుకున్నట్టు అతి కష్టం. అయినప్పటికీ నిర్దేశిత విధానము అనుసరించో సరళమే యగును. దేవదేవుని సంపర్కంలోనికి వచ్చుట విశుద్ధ భక్తి యోగం ద్వారా సాధ్యపడును. అట్టి భక్తి యోగ శ్రవణం కీర్తనం విష్ణు అను పద్ధతితో ఆరంభమగును. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ప్రవిష్ట కర్ణ అంద్రేణ స్వానాం భవ సరోరూహం అను శ్లోకమునకు శ్రీమద్ భాగవతము 2.8.5 నుండి ఉదాహరించేది. అనగా శ్రవణ కీర్తనలు హృదయ కుహరమున ప్రవేశించినప్పుడు మనుజుడు విశుద్ధ భక్తుడగును. ఈ పద్ధతిని కొనసాగించే మనుజుడు దివ్య ప్రేమ స్థాయికి వచ్చి తదనంతరం భగవతుని దివ్యమగు నామరూప గుణలీలాదులను ఎరుగగలుగును. అనగా విశుద్ధ భక్తుడు ఎన్ని భౌతిక అపరోధములు ఉన్నప్పటికీ తన భక్తి యోగం ద్వారా శ్రీకృష్ణ భగవాన్ చూడని సమర్థుడగును. నిజమునకు ఆ అవరోధములన్నీ ఆ దేవదేవుని విశుద్ధ భక్తులే. భక్తుడు ఆ అవరోధముల అన్నింటికి తేలికగా దాటుచూ భగవంతునితో ప్రత్యక్ష సంపర్కంలోకి వచ్చును. వాస్తవానికి శ్లోకములలో తెలుపబడిన అవరోధములు నానా విధములకు భగవచ్చక్తులే. కనుకనే ఈ శ్రీకృష్ణ దర్శనార్థి భక్తుడు ఆ దేవదేవుని పట్ల ప్రార్థించును. అయినంద తనుజా కింకరం పతితం మా విషమే భమాద్భవ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయ. ఓ నందకుమార, నేను నిత్యదాసునుడని అయినను ఏదో నాకు కారణం చేయి సంసార సాగం నిలబడిస్తుంది కనుక దయతో నన్ను ఈ మృత్యుసాగరం నుండి లేవనెత్తి నీ పాదపద్మముల చెంత రేణువుగా నిలుపుకొను. భక్తుని ఏడా ప్రసన్నుడైన భగవానుడు అతడి భౌతిక అవరోధములన్నింటిని ఆధ్యాత్మిక సేవలకు మార్చివేయను. ఈ సందర్భంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు విష్ణు పురాణం నుండి ఈ శ్లోకమును ఉదాహరించింది. ఖాదిని సంధిని సంయుక్తయోఖ్య సర్వ సంస్థిత హ్లాద తాపకరి మిశ్రాత్వయి నో గుణవర్జితే. భౌతిక జగత్తునందు భగవంతుని ఆధ్యాత్మిక శక్తి తాపకార్య క్లేశమును కలిగించినది ప్రకటమగుచుండు. ప్రతి ఒక్కరు సుఖమునే వాంఛింతురు. ఆది యందు ఆ సుఖము భగవంతుని ఆదిని శక్తి నుండి వచ్చినప్పటికీ భౌతిక కర్మల కారణమని భౌతిక జగత్తునందు ఆదిని శక్తి తాపకారమగను. ఆహ్లాదతాపకారి భౌతిక జగత్తునందు మిథ్యా సౌఖ్యమే క్లేశ కారణమై ఉన్నది. కానీ మనిషిని సుఖప్రాప్తి యత్నములను భగవతీతర్ధ్యము మళ్లించినచో ఆ తాపకారి అంశము నశించిపోగలదు. దారం నుండి అగ్నిని వెలికి తీయుట నిక్కముగా కష్టమైన కార్యమే. కానీ అగ్ని రగులుకొనినంతనే అది కాష్టమును భస్మం చేయగలడు అనేది ఉపమానం ఈ సందర్భంలో అవసరపడినది. అనగా శ్రీకృష్ణ భగవాన్ని అనుభూతం అనర్చుకొనుట భక్తిహతులకు అత్యంత కఠిన కార్యం. కానీ భక్తులకు సమస్తము అతి సరళముగా నుండును. భగవద్రూపము భౌతిక రూపము కాదు కనుక అచింత్యమైనదని ఇప్పటికి శ్లోకము పలుకుచున్నది. అయినను భక్తుడు ఏ ప్రభువు నీ దివ్యమ రూపమును శక్తిని నేను సులభముగా గాంచలాగా నాయుడు ప్రసన్నుడవకును అని ప్రార్థించుచున్నాను. ఆ భక్తులు నేతి అని చర్చించు పరబ్రహ్మను తెలుసుకునుట
తెలుసుకున్నట్టుగా యత్నించు. నిషేధ నిర్వాణ సుఖానుభూతి. కానీ భక్తులు మాత్రం అట్టి ప్రయాసతో కూడిన కల్పనను వదిలి హరినామ సంకీర్తనం చేయుచు అతి సులభంగా శ్రీకృష్ణుని అనుభూతం అనర్చుకొను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ థ్యాంక్ యూ మాత. ప్రభుజీ. థ్యాంక్ యూ. రేవతి మాత చదువుతారమ్మా. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సరం. 29వ శ్లోకం. యత్యన్నిరుక్తం వచసా నిరూపితం తియాక్షభిర్వా మనసోత యస్య మభూత్స్వరూపం గుణరూపం హి తత్తత్ స వై గుణపాయ విసర్గలక్షణః. వాకుచే వ్యక్తమగునది, బుద్ధిచే నిరూపితమగునది, భౌతికేంద్రియములచే అనుభూతమగునది లేదా మనసుచే కల్పితమగునది ఏది అయినను త్రిగుణ ప్రభావముకే కనుక భగవంతుని నిజస్వరూపముతో ఎటువంటి సంబంధము లేనట్టిది. గుణములకు సృష్టికి మూలమైనందున ఆ దేవదేవుడు ఈ భౌతిక సృష్టికి పరమైన వాడు. సర్వకారణ కారునిగా అతడు సృష్టి అత్యంతములందు నెలకొని ఉన్నాడు. అట్టి భగవంతునికి నా వందనములు. భాష్యము. భగవంతుని నామ రూప గుణ సంపత్తులను తయారు చేయువారు లేదా సృష్టించువారు ఆ దేవదేవుని ఎరుగుజాలరు. ఏలయనగా అతడు సృష్టికి పరమైన వాడు. భగవంతుడు సమస్తమునకు సృష్టికర్త అను దాని భావము సృష్టికి పూర్వము కూడా అతడు ఉన్నాడు. అనగా అతడు నామరూప గుణముల భౌతికముగా సృష్టించబడిన విషయములు కావు. అది సర్వదా దివ్యములే. కనుకనే మానసిక కల్పనచే, వాకుచే, ఆలోచన స్రవంతిచే దేవదేవుని మనము కనుగొనజాలము. ఈ విషయమే అథ శ్రీకృష్ణ నామాది న భవేత్ గ్రాహ్యమింద్రియ అను శ్లోకములో వివరింపబడినది. దక్షుడు ప్రాచేతసుడు ఇచట పరబ్రహ్మమునే స్తుతించుచున్నాడు. కానీ భౌతిక సృష్టిలోని ఎవరినో కాదు. కేవలము మూర్ఖులు, ధూర్తులే భగవంతుని భౌతికముగా సృజించబడివాడని తలుతురు. ఈ విషయము సాక్షాత్తు శ్రీకృష్ణుడే భగవద్గీత 9.11 యందు ధృవపరచెను. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమ జానంతో మమ భూతమహేశ్వరం. నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. సమస్తమునకు పరమ ప్రభువు అనైనా నా దివ్యత్వమును వారెరుగరు. కనుక ఎవనికి భగవంతుడు తాను స్వయముగా వ్యక్తి అయ్యను అట్టి వారి నుండి జ్ఞాన సముపార్జనము కావింపవలెను. దేవదేవునికి ఊహాత్మకమగు నామరూపములను ఆపాదించుటలో ఎట్టి విలువ లేదు. శ్రీపాద శంకరాచార్యులు నిరాకారవాది అయినను నారాయణ పరోవ్యక్తాత్ దేవదేవుడగు నారాయణుడు ఈ భౌతిక జగత్తునకు చెందిన వ్యక్తి కాడు అని పలికిరి. అనగా నారాయణునికి మనం ఏదో భౌతికమగు ఉపాధిని కల్పింపజాలము. కానీ మూఢులు ఆ విషయం నెరక దరిద్ర నారాయణుడు వంటి విషయములు గూర్చి చర్చించుచుందురు. నారాయణుడు ఎల్లప్పుడూ దివ్యమైన వాడే, ఈ భౌతిక సృష్టికి పరమైన వాడే. అయినచో అతడెట్లు దరిద్ర నారాయణుడు కాగలడు? పేదరికము ఈ భౌతిక జగత్తులోనే గోచరించుచు కానీ ఆధ్యాత్మిక జగత్తమందు కాదు. కనుక దరిద్ర నారాయణ అనేది భావన కేవలము మానసిక కల్పనము మాత్రమే. భౌతిక ఉపాధులు పూజనీయుడగు భగవానుని నామములు కాజాలవని దక్షుడు అతి సావధానముగా సూచించుచున్నాడు. యద్యన్నిరుక్తం వచసా నిరూపితం. నిరుక్తమనది వేద నిఘంటువు. అనగా నిఘంటువు నందలి ఏదో కొన్ని పదములు ఎంచుకొనినంత మాత్రమున మనుజుడు భగవానుని సరిగ్గా అవగతం చేసుకొనలేడు. భగవంతుని స్తుతించినప్పుడు దక్షుడు భౌతిక నామరూపములనే పూజాధ్యాయమును కావాలని కోరలేదు. పైగా లౌకిక నిఘంటువులు నామములు సృష్టించబడుటకు పూర్వమే ఉన్నట్టి దేవదేవుని అతడు అర్చింపగోరెను. యతో వాచ నివర్తంతే అప్రాయ మనసా సహా అని వేదములందు ధ్రువపరపబడినట్లు భగవంతుని నామరూప గుణ సంపత్తులను భౌతిక నిఘంటువు ద్వారా కనుగొనజాలము. కానీ మనుజుడు ఆ దేవదేవుని అవగతము చేసుకొనగలిగడి దివ్య పదమునకు అరుదించినచో భౌతిక ఆధ్యాత్మికములకు సమస్తముతో సుపరిచితుడగును. తమేవ విదిత్వాతి మృత్యుమేతి అను మరొక వేద మంత్రముచే ఇది ధృవపరపబడినది. భగవత్కరుణచే ఎవడేని ఆ దేవదేవుని దివ్య స్థితిని నెరుగగలిగినచో నిత్యుడు కాగలడు. ఈ విషయమును కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.9 అందు ఇట్లు ధృవపరచెను. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేతి తత్వతః
త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వము నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. శ్రీకృష్ణ భగవానుని తెలుసుకున్నంత మాత్రమున మనుజుడు జన్మ మృత్యు జరా వ్యాధులకు పరముగా నగును. కనుకనే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు భాగవతము 2.15 నందు ఇట్లు ఉపదేశించును. తస్మాత్ భారత సర్వాత్మ భగవానీశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్త్యవ్యశ్చేశ్చ తాభయం. భర్తవంశీయుడా, సమస్త క్లేశముల నుండి బయటపడగోరువాడు పరమాత్ముడును నియామకుడును సమస్త కష్టముల నుండి రక్షించువాడగు శ్రీకృష్ణుని గూర్చియే వినవలను, కీర్తించవలను, స్మరించవలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 30వ శ్లోకం. యస్మిన్ యతో ఏన చ యస్మై యద్యో యథా కురుతే కార్యతే చ పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్దేతు రనన్యదేకం. పరబ్రహ్మము శ్రీకృష్ణుడు సమస్తమునకు చరమ ఆశ్రమ స్థానము, ఉద్గమ స్థానము అయ్యున్నాడు. సమస్తము అతని చేతనే వనరింపబడును. సమస్తము అతనికే చెందినది, సమస్తము అతనికే అర్పింపబడినది. చరమ లక్ష్యమన్నచో అతడే కార్యమున వర్తించుతూ లేదా ఇతరులను వర్తింపచేయుచు అతడే చరమకర్త అయి ఉన్నాడు. ఉన్నత గౌణ కారణములు పెక్కు ఉండవచ్చును కానీ కారణకారుడైనందున సమస్త కర్మలకు పూర్వమే నెలకొనినట్టే అతడు పరబ్రహ్మంగా తెలియబడినాడు. అద్వితీయుడు, అన్య కారణ రహితుడు అయిన అతనికి ఇవే నా వందనములు. భాష్యము. భగవద్గీత యందు ధృవపరిచినట్లు శ్రీకృష్ణ భగవానుడే ఆది కారణుడు, త్రిగుణములచే నడుపుడు. ఈ భౌతిక జగత్తు కూడా అతని చేతనే రచితమైనది కనుక ఈ జగత్తుతోనూ అతడు సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నాడు. ఈ భౌతిక జగత్తు అతని దేహమందరి భాగమే కానిచో పరమకారుణుడగు ఆ దేవదేవుడు అసంపూర్ణుడే అగును. కనుకనే వాసుదేవ సర్వమితి మహాత్మా సదుర్లభ. వాసుదేవుడే సమస్త కారణములకు ఆది కారణుడని మనుజుడు ఎరుగలిగినచో పరిపూర్ణుడగు మహాత్ముడగునని చెప్పబడినది. ఈశ్వర పరమం కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాద్ గోవింద సర్వకారణ కారణం. గోవిందునిగా అతడు శ్రీకృష్ణుడే పరమ నియామకుడు, సచ్చిదానంద విగ్రహుడగు. అతడు సమస్తమునకు ఆది అయినవాడు, సమస్త కారణములకు పరమ కారణమైనందున అనాది అయినాడు. పరబ్రహ్మము తద్బ్రహ్మ సర్వకారణ కారకుడు, అన్యకారకు రహితుడు, అనాదిరాది గోవిందం సర్వకారణ కారణం. గోవిందుడే సమస్త కారణములకు ఆది కారణుడు. గోవిందునిగా తన ప్రకటనకు అన్య కారణం లేనివాడు. గోవిందుడు నానారూపముల్లోనికి విస్తరించునని అవన్నీను ఒకటే. అన్య సద్భాసాభావదేవో రూపాద్య భేదత అని మధ్వాచార్యులు ధృవపరిచినట్లు శ్రీకృష్ణ భగవానుడు అన్య కారణరహితుడు, అతనికి సమానుడు ఇంకొకడు లేడు. స్వాంసలు విభిన్నాంశములుగా నెలకొని యుండు అతని వివిధ రూపములు అతని అభిన్నములే కనుక ఆ దేవదేవుడు ఏకమై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారండి? చదువుతాను. 31వ శ్లోకం. యత్కర్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భవంతి కుర్వంతి చైషాం ముహురాత్మ మోహం తస్మై నమోనంత గుణాయ భూమ్నే. అనంత దివ్య సంపన్నుడగు సర్వవ్యాపి భగవానునకు నా వందనములు. నానా రకములగు భావములను ప్రకటించినట్టి తత్వవేత్తల హృదయ కుహరమునందు నుండి రచించుచు అతడు వారు తమలో తాము కొన్ని మార్లు ఏకీభవించుచు మరి కొన్ని మార్లు విరోధించుచు తమ ఆత్మలను మరచునట్లుగా చేయును. ఆ విధముగా వారు ఒక నిర్ణయమునకు రాలేనట్టి స్థితిని అతడు ఈ భౌతిక జగత్తులో సృష్టించును. అట్టి దేవదేవునకు నా నమస్కారములు. భాష్యము. అనంతకాలము నుండి లేదా ఈ భౌతిక జగత్తు సృష్టింపడు నుండి బద్ధజీవులు పలు తాత్విక కల్పనా సంఘములను ఏర్పరిచి ఉన్నారు. కానీ భక్తులు ఆ విధముగా
విధముగా కాదు. సృష్టి పోషణము విలయము విషయముల ఆ భక్తులు నానా రకములకు అభిప్రాయములను కలిగి ఉందురు కనుక వారిలో వాదులు ప్రతివాదులు ఉందురు. మునులు లేదా కల్పనాపరులు పలువురు కలరని మహాభారతము నుండి క్రింద వాక్యము ద్వారా విదితమగును. తక్కువ ప్రతిష్ట. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అంతా మాత ఉన్నారమ్మా. జలజమాత చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. చదువుతాను ప్రభుజీ. తర్కో ప్రతిష్ఠ శ్రుతయో విభిన్నా నాసావృషిర్యస్య మతం భిన్న భిన్నం. కల్పనాపరులు ఇతర కల్పనాపరులతో విభేదించియే తీరుదురు. లేనిచో పరమ కారణమును కనుగొను విషయంన ఇన్ని విరోధి వర్గములు ఎందులకై తయారగును. తత్వమనగా చర్మ కారణమును కనుగొనుట అని భావము. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని వేదాంత సూత్రము తెలిపినట్లుగా చర్మ కారణమును తెలుసుకొనుటకే మానవ జన్మ ఉద్దేశింపబడినది. శ్రీకృష్ణుడే చర్మ కారణమనడి విషయమును భక్తులు అంగీకరింతురు. ఏలయనగా ఆ నిర్ణయమును వేద సారస్వతము ధృవపరిచినది. అంతేగాక సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు కూడా అహం సర్వస్య ప్రభవః, నేనే సమస్తమునకు కారణుడను అని పలికి దానిని బలపరిచినాడు. సమస్తమునకు చరణ కారణము నెరుగుటలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రముఖ తత్వవేత్త కాగూరిన ప్రతి ఒక్కడు తనదైన పద్ధతిని తయారు చేయను కనుక అభక్తులు మాత్రం అనేక మగు అవరోధములను ఎదుర్కొనవలసి వచ్చును. మన దేశమున ద్వైతవాదులు, అద్వైతవాదులు, వైశేషికులు, మీమాంసకులు, మాయావాదులు, స్వభావవాదులు అనుచు పెక్కు తత్వము వర్గములు కలవు. ఆ వర్గముల వారు ఒకరినొకరు విరోధించి ఉందురు. అదే విధముగా పాశ్చాత్య దేశమునందును సృష్టి, జీవము, పోషణము, లయమును గూర్చి భిన్నాభిప్రాయములు కలిగిన పలువురు తత్వవేత్తలు కలరు. అనగా ఒకరినొకరు విరోధించుకొనుచు తత్వవేత్తలు ప్రపంచమంతటను అసంఖ్యాకముగా ఉన్నారనుట నిస్సందేహమగు విషయము. తత్వగమ్యము ఒకటే అయినచో ఇందరు తత్వవేత్తలు ఎందుకున్నారని ఎవరేని ప్రశ్నించవచ్చును. నిస్సందేహంగా చర్మ కారణము పరబ్రహ్మయే. దీనిని గూర్చి అర్జునుడు శ్రీకృష్ణుతో ఇట్లు పలికెను. భగవద్గీత 10.12 పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాది దేవ మజం విభుం. నీవు బ్రహ్మమువు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమతత్వమువు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు, పరమ సుందరుడవు నీవే. కాని అభక్తులు చర్మ కారణమును కారణం అంగీకరింపరు. వారిలో కొందరికి ఆత్మను గూర్చి ఏదో అస్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ మొత్తం మీద ఆత్మను గూర్చి దాని కర్మలను గూర్చి తెలియక విమోహితులై ఉన్న కారణం పెక్కు వివాదములు చెలరేగుచుండును. అందువలన ఆ తాత్విక కల్పనాపరులు ఎన్నడూనూ ఒక నిర్ణయమునకు రాజాలరు. వారందరూ దేవదేవుని ఎడ అసూయాగ్రస్తులే. ఈ విషయమును శ్రీకృష్ణుడు భగవద్గీత 16.19-20 పలికెను. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభానాసురీషేష్వేవ యోనిషు అసూరీం యోనిమాపన్న మూఢా జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. అసూయ గలవారును క్రూరులను అగు నరాధములను వివిధ అసుర జన్మల నేడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను. అసుర యోనుల యందే మరల జన్మించి అట్టి వారలు నన్నెన్నడును పొందజాలక క్రమముగా అతి హేయమైన జన్మలకు పతనము చెందుదురు. దేవదేవుని ఎడగల దేశము వలన అభక్తులు జన్మాంతరములు అసురీ యోనుల యందే జన్మింతురు. వారు మహాపరాధులు. ఆ అపరాధముల కారణముననే భగవానుడు వారిని సదా మోహగ్రస్త స్థితి అందుంచును. కుర్వంతి చైషాం ముహురాత్మ మోహం. భగవంతుడు ఉద్దేశపూర్వకంగా వారిని తమస్సు నందుంచును. ప్రామాణికుడవు పరాశరుడు వ్యాసదేవుని జనకుడు భగవంతుని గూర్చి ఇట్లు వివరించెను. జ్ఞానశక్తి బలేశ్వర్య వీర్య తేజాంస్య శేషతః భగవచ్చబ్దవాచ్యాని వినా హైర్గుణాదిభి. భగవానుని దివ్య గుణములను
రూపమును, లీలలను, బలమును, జ్ఞానమును, విభూతిని దానవ స్వభావులు కల్పనాపరులు అవగతం చేసుకొనజాలరు. అవి భౌతిక కల్మష దూరములు వినా హయర్గుణాదిభిః. ఆ కల్పనాపరులు భగవానుని అస్తిత్వం పట్లనే అసూయాగ్రస్తులై ఎందురు. జగదాహురనీశ్వరం. ఈ విశ్వం నాకు నియామకుడు లేడు, సహజముగానే అది పనిచేయుచున్నదనుట వారి నిర్ణయము. ఆ విధముగా వారు జన్మ జన్మాంతరములు అంధకారమందే ఉంచబడి సర్వకారణములకు నిజమైన కారణము నెరగకుందురు. పలు తాత్విక కల్పనా సంప్రదాయంలో నెలకొనుటకు అదే కారణము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత చదువుతారా? కుమారి మాతాజీ ఉన్నారా అమ్మా కుమారి మాతాజీ? ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, నేను ఇక్కడే ఉన్నాను ప్రభుజీ. అది నాది 2 సార్లు డ్యూటీ దాని మ్యూట్ అయిపోయింది. నాకు అది ఏ శ్లోకమో చెప్పరా, నేను వింటున్నాను కానీ చూడలేదు. 32వ శ్లోకం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం. ఆకు ప్రభుజీ చదువుతున్నాను ప్రభుజీ. అస్థితి నాస్తితి చ వస్తు వినిష్టయో రేఖస్థయోర్భిన్న విరుద్ధ ధర్మణోహో అవేక్షితం కించన యోగ సాంఖ్యయోహ సమం పర్యం హ్యనుకూలం బృహత్తత్. ఆస్తికులు నాస్తికులు అనేది 2 వర్గములలో పరమాత్మని అంగీకరించు ఆస్తికులు యోగాభ్యాసము ద్వారా పరమకారణమును కనుగొనెదరు. కానీ కేవలము భౌతిక తత్వములను విశ్లేషించు సాంఖ్యవాది మాత్రము నిరాకారవాదమునికి అరుదించి కారణమును అంటే భగవంతుని గాని పరమాత్మని గాని చివరకు బ్రహ్మమును గాని అంగీకరింపకుండును. దానికి బదులు అతడు ప్రకృతికి సంబంధించిన వ్యర్థముగు బాహ్యకర్మలలో నెలకొనును. ఆ ఇరు వర్గముల వారు విరుద్ధములకు వాదములు చేసినను చరమ కారణమే వారి లక్ష్యము కనుక పరతత్వమునే నిరూపణ. ఏ ఒకే పరబ్రహ్మమును వారి ఇరువురు లక్షించి ఉన్నారో అతనికి నమస్కరింతును. భాష్యము. ఈ వాదమునకు నిజముగా 2 పక్షములు కలవు. కొందరు పరతత్వము రూపరహితమని నిరాకారమని పలకగా, ఇతరులు అది రూపసహితమని అనగా సాకారము అని పలుకుతారు. అనగా కొందరు రూపమును అంగీకరించినను అంటే అస్థి లేదా ఆస్తికులు లేదా ఇంకొందరు దానిని ఒకసారి మనం చదువుతాం ప్రభుజీ. అనగా కొందరు రూపమును అంగీకరించినను లేదా ఇంకొందరు దానిని నిరాకార ప్రయత్నించినను వారి వాదములే రూపము అనుడి పదము మాత్రము సామాన్యాంశమై ఉన్నది. భక్తుడు ఆ రూపమునడి పదమును వారిరువురికి సామాన్యాంశమని భావించినందున ఇతరులు పరతత్వము రూపరహితమా అని వాదించుకున్నప్పటికీ తాను మాత్రము ఆ రూపమునకే నమస్కరించును. ఈ శ్లోకమునందు యోగ సాంఖ్యయోహో అని పదము ప్రధానమైనది. యోగమనగా భక్తి యోగం అనేయే అర్థము. ఎలా అనగా యోగులు కూడా సర్వవ్యాప్యగు పరమాత్మని అస్తిత్వమును అంగీకరించి హృదయస్థుడై ఉన్నట్టి అతన్ని చూడ యత్నించరు. ఇదే విషయము భాగవతము నందు ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః అని చెప్పబడినది. భక్తుడు భగవానుని నేరుగా దరిచేర ప్రయత్నించును, కానీ యోగి ధ్యానము ద్వారా హృదయస్థ పరమాత్మని కనుగొనే యత్నించును. కనుక ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని యోగం అనగా భక్తి యోగమే. కానీ సాంఖ్యమునకు మాత్రము కాల్పనిక జ్ఞానము చే జగత్తును అధ్యయనం చేయుట అని అర్థము. కానీ సాంఖ్యమునకు మాత్రము కాల్పనిక జ్ఞానము చే జగత్తును అధ్యయనము చేయుట అని అర్థము. కనుకనే సాధారణముగా అది జ్ఞాన శాస్త్రం అనబడును. సాంఖ్యులు నిరాకార బ్రహ్మమునుకే అంటిపెట్టుకుని ఉందురు. కానీ పరతత్వము 3 విధములుగా తెలియబడును. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వము ఏకమే అయినను కొందరు అతనిని నిరాకార బ్రహ్మముగను, ఇంకొందరు సర్వత్రా నెలకొని ఉన్న పరమాత్ముని గను, మరికొందరు పూర్ణ పురుషోత్తముడుగు భగవానుని గను అంగీకరించరు. కానీ కేంద్ర బిందువు మాత్రము పరతత్వమే. చదివిద ప్రభుజీ. వెళ్దాం మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. విజయ్ కుమార్ మాత చదువుతారు. మ్యూట్ లో ఉన్నారు. చదువుతాను ప్రభుజీ. నిరాకారవాదులు సాకారవాదులు ఒకరితోనొకరు జగడమాడినను ఒకే పరబ్రహ్మముపై ఒకే పరతత్వముపై తమ దృష్టిని కేంద్రీకరించి ఇందురు.
కృష్ణం పిశంగాంబరం అంబుజేక్షణం చతుర్భుజం శంఖగద్య గదాద్యుతాయుధం అని యోగశాస్త్రములలో శ్రీకృష్ణ భగవానుడు వర్ణింపబడెను. ఆ విధముగా దేవదేవుని మనోహరమగు దేహ లక్షణములు, అవయవములు, వస్త్రము వర్ణితమైనవి. కానీ సాంఖ్యశాస్త్రము భగవంతుని దివ్య రూపమును నిరాకరించును. పరతత్వము హస్త పాద నామరహితమని సాంఖ్యశాస్త్రములు పలుకును. హ్యనామ రూపగుణ పాణిపాదం అచక్షుర స్తోత్రమేక మద్వితీయమపి నామరూపాధికం నాస్తి. వేదమంత్రములు ఆ పాణిపాదో జవనో గ్రహీత. దేవదేవులకు పాణిపాదములు లేకున్నను తనకేది అర్పించినను స్వీకరించునని పలికినవి. కనుకనే భగవానుడు అప్రాకృతుడని చెప్పబడినది. శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడు. అతనిది భౌతికమైన దేహము కాదు. సాంఖ్యులు, జ్ఞానులు భౌతిక రూపము నిరాకరింతురు. పరతత్వం అనగా భగవానుడు భౌతిక రూప పరరహితుడని భక్తులకు కూడా చక్కగా తెలిసియుండును. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది దిగ్గోవింద సర్వకారణ కారణం. గోవిందునిగా తెలియబడు శ్రీకృష్ణుడే పరమ నియామకుడు, సచ్చిదానంద విగ్రహుడగు. అతడు సమస్తమునకు ఆది అయినవాడు, సమస్త కారణములకు పరమ కారణమైనందున అనాది అయినవాడు. పాణిపాద రహితమగు పరతత్వ భావనము, పాణిపాద సహితమగు పరతత్వ భావనము బాహ్యమునకు పరస్పర విరుద్ధముగా తోచినను పరమ పురుషుని గూర్చిన ఒకే సత్యమును ఏకీభవించుచున్నది. కనుకనే వస్తునిష్ఠయోహో పదం ఇచ్చట ప్రయోగింపబడినది. అది సూచించినదేమనగా యోగులు, సాంఖ్యులు ఒకే సత్యమునందు విశ్వాసమును కలిగి ఉన్నను భౌతిక ఆధ్యాత్మిక కోణములలో దానిని గూర్చి చర్చించుచున్నారు. కానీ వారికి పరబ్రహ్మమే బృహత్ సామాన్యాంశము. సాంఖ్యులు, యోగులు అదే బ్రహ్మమునందు నెలకొనినను వివిధ దృష్టి కోణముల వలన పరస్పరము విభేదింతురు. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు భక్త్యా మామ విజానాతి, కేవలం భక్తి యోగము ద్వారానే నేను తెలియబడుతును అని పలికినందున భక్తి శాస్త్ర నిర్దేశములు మానవునికి పరిపూర్ణమగు మార్గదర్శనము చేయగలవు. పరమ పురుషునికి భౌతిక రూపము లేదని భక్తులు ఎరిగియుందురు. ఇక జ్ఞానులు భౌతిక రూపమును నిరాకరింతురు. కనుక ప్రతి ఒక్కరూ భక్తి మార్గమునే తప్పక ఆశ్రయించవలను. అంతటా సమస్తము స్పష్టపడగలదు. జ్ఞానులు పరాశక్తిర్విధేన శ్రూయతే స్వభావాకి జ్ఞాన బలక్రియాచ. భగవాను శక్తుడు పేజ్ మారిపోయారండి. సారీ. జ్ఞానులు విరాట్ రూపమున ధ్యానింతురు. పరమ లౌకికులైన వారిలో ఆదిలో అది మంచి పద్ధతే కాని ఆ విరాట్ రూపమునే నిరంతరము చింతింపనవసరము లేదు. శ్రీకృష్ణుడు తన విరాట్ రూపమును అర్జునునకు చూపినప్పుడు దానినతడు ఒక మారు గాంచనే గాని నిరంతరము చూడగోరలేదు. కనుకనే అతడు సహజమగు ద్విభుజ రూపమును చూపుమని శ్రీకృష్ణుని అర్థించెను. సారాంశమేమనగా భగవంతుని ఆధ్యాత్మిక రూపము ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ నందు భక్తులు ఏకాగ్రతను కలిగి ఉండుట పట్ల విద్వాంసులకు ఎటువంటి విరుద్ధ భావము గోచరించదు. అల్పజ్ఞులగు అభక్తులు తమ నిర్ణయమే చరమమైనదని తలచినను భక్తులు మాత్రము శ్రీకృష్ణ భగవానుడే చర్మలక్ష్యమని ఎరిగియుందురనుచు శ్రీల మధ్వాచార్యులు ఈ సందర్భమున వ్యాఖ్యానించిరి. 33 చదవమంటారా ప్రభుజీ? ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ప్రభుజీ చదువుతారండి. వచ్చినట్లు లేరు కదమ్మా ఎక్కడాను. మ్యూట్ లో ఉన్నారు. ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారా? చదువుతానన్నా సుబ్బా. మీరు చదివండి. అదే అటైపు చెప్తుందే. హరే కృష్ణ 33వ శ్లోకం. యః అనుగ్రహార్థం భజతాం పాదమూల మనామరూపో భగవాననంతః నామాని రూపాణి చ జన్మ కర్మభి బేజో సమహ్యం పరమః ప్రసీదతు. అనువాదము. అచింత్య విభూతి సంపన్నుడు, భౌతిక నామ రూప లీలారహితుడు, సర్వవ్యాపినైన భగవానుడు తన పాదపద్మ సేవలో నెలకొనిన భక్తుల ఎడ విశేష కరుణ కలిగియుండును.
ఆ విధముగా అతడు విభిన్న లీలలతో దివ్యనామ రూపములను ప్రదర్శించును. సచ్చిదానంద విగ్రహుడగు ఆ దేవదేవుడు నాయడ ప్రసన్నుడగుగాక. హరే కృష్ణ. భాష్యం. అనామరూప అను విశేషమగు పదమును గూర్చి వ్యాఖ్యానించుచు శ్రీధర స్వామి ప్రాకృత నామ రూపరహితోపి అని పలికిరి. భగవంతునికి భౌతిక నామము అనగా ప్రాకృత నామము లేదని అనామ నామము లేనివాడు అను పదము సూచించును. తన పుత్రుని పిలుచుటకు నారాయణ అని పలికినంత మాత్రమున అజామిళుడు మోక్షమును బడసెను. అనగా నారాయణ నామము ఏదో లౌకిక నామము కాదు, అది అప్రాకృతము. కనుక అనామ అను పదము సూచించినదేమనగా భగవానుని నామము ఈ భౌతిక జగత్తునకు చెందినది కాదు. హరే కృష్ణ మహామంత్ర ధ్వని ప్రాకృత శబ్దము కాదు. అట్లే శ్రీకృష్ణ భగవానుని రూపము జన్మ కర్మలు కూడా అప్రాకృతములే. భక్తుల ఎడ వారితో పాటు అభక్తుల ఎడ కరుణ చూపుటకే ఆ దేవదేవుడు దివ్యమగు నామ రూప లీలలతో ఈ భౌతిక జగత్తునందు అవతరించును. అల్పజ్ఞులు ఈ విషయం నెరుగక ఆ నామరూప లీలాదులు ప్రాకృతమని తలచి పరతత్వము నామరూప సహితమని విషయమును నిరాకరించరు. భగవంతుడు నామరహితుడనడి అభక్తుల నిర్ణయమును భగవానుని నామము భౌతికము కాదని తెలిసి ఉండేది భక్తుల నిర్ణయమును సునిశ్చితముగా పరిశీలించినచో ఆ రెండు నిర్ణయములు ఒక్కటే అని అవగతమగును. శ్రీకృష్ణుని నామరూప జన్మ కర్మలు భౌతికమైనవి కావు, అయినను అతడు జన్మించుచున్నాడు. ఈ విషయమున భగవద్గీత 4వ అధ్యాయము 6వ శ్లోకమందు ఇట్లు పలుకుచున్నది. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. భగవానుడు అజుడే అయినను అతని దేహము పరిణామశీలము కాకపోయినను శుద్ధ సత్వ స్థితిలో నిలచి అతడు అవతరించుచుండును. కనుకనే అతడు దివ్యమగు నామరూప కర్మలను ప్రదర్శించును. భక్తుల ఎడ అతడు చూపెడి ప్రత్యేక కరుణ అదియే. పరతత్వము రూపసహితమా లేక రూపరహితమా అనుచు ఇతరులు కేవలము వాద ప్రతివాదములలో మునిగి ఉన్నను భక్తుడు మాత్రము భగవానుని స్వయముగా గాంచి ఆధ్యాత్మిక భావ విహ్వలుడగును. అనగా భగవత్ కరుణ వలన ఆధ్యాత్మిక భావ విహ్వలుడగును. భగవానుడు ఏ కార్యము చేయడని అల్పజ్ఞులు పలుకుదురు. వాస్తవమునకు అతడు చేయవలసినదేదీనూ లేదు, అయినను సమస్తమును అతడే నిర్వహింపవలసి ఉండును. ఏలయనగా ఆ దేవదేవుని అనుమతి లేనిదే ఎవ్వడును ఏ కార్యము ననరింపజాలడు. అయినను అజ్ఞుడు ఆ మాత్రము అతడు ఏ విధముగా పని చేయుచున్నాడో సమస్త ప్రకృతి అతని నిర్దేశమున ఎట్లు పనిచేయుచున్నదో గాంచజాలడు. భగవంతుని శక్తులే చక్కగా కార్యనిర్వహణము కావించుచున్నవి. ప్రభుజీ ఆపనమ్మ ఏంటి చదవనా? పద్మావతి మాతాజీ మళ్ళీ ఉన్నారు, చదువుతారేమో. పద్మావతి మాత ఇందాక చదవలేదు కదా, శ్లోక చదివి సాక్షిదైతే హరే కృష్ణ. చదవండి మాతాజీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. తస్య కారణం కరణం చ విద్యతే నా తత్వమస్యాభ్యదృశ్యతే పర్యాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వభావా విజ్ఞాన బల క్రియా చ. భగవానుని శక్తులు పరిపూర్ణములైనందున సమస్తము శీఘ్రమే అతని సంకల్పము మాత్రమున జరిగిపోవును. కనుక అతడు స్వయముగా చేయవలసినదేదీ ఉండదు. భగవంతుడు వెల్లడి కాని వారులను అతడెట్లు పనిచేయుచున్నాడో గాంచజాలరు. అందువలన ఒకవేళ భగవానుడు ఉన్నప్పటికీ అతను చేయవలసినదేదీనూ లేదు. అతనికి ఒక ప్రత్యేకమగు నామము లేదనుచు వారు తలుతురు. దివ్య కర్మల కారణమున భగవానుని నామములు వాస్తవమునకు ఇదివరకే నెలకొని ఉన్నవి. దివ్య కర్మలను అనుసరించి నామములు కలిగి ఉన్నందున దేవదేవుడు కొన్ని మార్లు
గుణకర్మ నామ అని పిలువబడు. ఉదాహరణకు కృష్ణుడు అనగా సర్వాకర్షకుడని భావము. అతనికి గల దివ్య గుణములు ఎల్లరను ఆకర్షించును కనుక అది అతని నామమైనది. చిన్నప్పుడే అతడు గోవర్ధన పర్వతమును ఎత్తిపట్టెను. బాల్యమునందే పలువురు దానవులను నిర్జించెను. అట్టి కర్మలు నిక్కముగా పరమాకర్షణీయములు కనుకనే అతనికి గిరిధారి, మధుసూదన, అఘనిషూదన వంటి పేర్లు కలిగినవి. నందుని పుత్రుడైనందున అతనికి నంద తనుజ అనియు, అని అభక్తులు. హరే కృష్ణ. మాతాజీ కట్ అయిపోతుంది వాయిస్. సరే చదవండి ప్రభుజీ. కొంచెం ఇంకెవరున్నారా ప్రభుజీ? అడగండి. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన? మీరు చదివండి. మీరు చదవగలండి మాతాజీ? అదే చదువుతాను. ఆ నెట్ మధ్య మధ్యలో ఆగిపోతుంది. సాధారణముగా అల్పజ్ఞులు భగవానుడు రూపరహితమనుడి భావముతో ఉందురు కనుకనే శ్రీకృష్ణుడు సచితానంద విగ్రహముతోనే అవతరించి కురుక్షేత్ర రణరంగము పాల్గొనుట, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ లీలను చేయుట, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం వంటి కార్యములను నిర్వహించెను. అది ఆ దేవదేవుని కరుణ. భగవంతుని నిరాకారుడనియు ఏ కార్యము చేయడనియు తలుచువారులను తాను కర్మ చేయుదునని చూపుటకే శ్రీకృష్ణుడు అవతరించును. అతడు ఎంత మహాద్భుతముగా పనిచేయుననగా అట్టి అసాధారణ కర్మలను వేరెవ్వరును చేయజాలరు. మానవ రూపమున అవతరించినను అతడు 16,108 మందిని వివాహమాడెను. ఈ కార్యము సామాన్య మానవునికి అసాధ్యము. తానెంత ఘనుడో, అనురాగము కలవాడో, కరుణామయుడో జనులకు చూపుటకే అతడు కార్యములను నర్చును. ఆ దేవదేవుని ఆదినామము కృష్ణుడే. కృష్ణస్తు భగవాన్ స్వయం. అదియును అతడు అపరిమిత విధములుగా పనిచేయును కనుక ఆయా కర్మలను అనుసరించి వేల కొలది నామములు కలిగి ఉన్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరు ఉన్నారమ్మా చదవడానికి? ఎవరు లేనట్టున్నారు. మన నరసింహార్తి పాడుద్దామండి. పాడుకుందామండి. 34 నుంచి వచ్చే వారం చదువు. పాడతారమ్మా ఎవరైనా? ఎవరన్నా పాడతారండి నరసింహార్తి? మీరు పాడండి మా పెళ్ళ. మీరు ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. కాదు, పిలిచినట్టుంటే అందుకని. ఎవరన్నా పాడతారంటే మీరు పాడలే, అది పాడతారండి. లేదు ప్రభుజీ, నేను పాడాను ప్రభుజీ. ఓకే. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీ పూర్వక్షః శీలటంకానకాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహ పదే నరసింహ హృదయే నరసింహ నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాకాం అద్భుత శృంగాం లలిత హిరణ్యకశిపు తనుభృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే
జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్ జై నరసింహ స్వామి की जय जय प्रहलाद महाराज की जय अनंत कोट वैष्णव वृंद की जय लीला प्रभुपाद की जय हरे कृष्ण हरे कृष्ण రికార్డింగ్ స్టాప్ చేద్దాం. ఆపేయండమ్మా రికార్డింగ్ ప్రభుజీ ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ సత్య మాతాజీ మధ్యాహ్నం క్లాసులు ఏమన్నా మొదలు పెట్టారా? లేదు మాతాజీ, మొదలు పెట్టుకుందామమ్మా. అదే ఎందుకంటే ఒక 2 సార్లు ఆ పుస్తకం కొంచెం చదువుకుంటే చదివితే పూర్తిగా గానీ అది కొంచెం మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివేలా ఉంది.